ఏదన్నా ఫేమస్ టెంపుల్కి, ఏదైనా బాగా ఫేమస్ టెంపుల్కి మనం పోయినప్పుడు అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఆ లైన్లో పోతున్నప్పుడు ఏ కానీ జల్దీ కానీ ఫాస్ట్ తొందర కానీ అని కూడా నెట్టేస్ట్ అయిన ఉంటాడు, ఒక ఆయన నూకుతా ఉంటాడు, జనాలు నూకుతా ఉంటారు, అవునా కదా? ఎస్. అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు సడన్గా ఇట్లా నెట్టేటప్పుడు మనం దొరకక సడన్గా పక్కకి వెళ్ళిపోయి ఓ పక్కకి నిలబడ్డా కానీ ఈ నెట్టెడైనా మనం పట్టించుకోక అక్కడనే నిలబడి అట్నే ఒక 10 నిమిషాలు దర్శనం చేసుకున్నాం అనుకో, ఏమనిపిస్తుంది? అబ్బా, దర్శనం ఎంత మంచిగా జరిగిందిరా అనిపిస్తుంది కదా. నాకు ఇంతకుముందు ప్రోమో చూస్తే అదే ఫీల్ వచ్చింది, ఆ రిలాక్సేషన్ వచ్చింది. ఏమని అనుకోరు పోయి, ప్రామిస్ నాకు ఒక బరువు దిగిపోయినట్టు అనిపించింది. నిఖిల్కి వాళ్ళ అమ్మ దగ్గర మెసేజ్ చూసినాక బరువు దిగింది అన్నాడు చూడురి, నాకు ఇలా ప్రోమో చూసినాక బరువు దిగింది. అమ్మయ్య, కొత్త కంటెస్టెంట్లు వస్తారు, ఇక నుంచి గీ సింపతి అని చంపే బాధ ఉండదేమో, కొంచెం మారుతుందేమో గేమ్, కొంచెం కొద్దిగా ఎంటర్టైనింగ్గా పోతుందేమో షో. ఎంటర్టైనింగ్ ఇన్ ది సెన్స్ అంటే కాంట్రవర్సీసు, గొడవలు, పాయింట్లు పెట్టడాలు, మాట్లాడాలు, టాస్కులు పర్ఫామ్ చేయడాలు, ఇట్లాంటివన్నీ జరుగుతాయేమో. ఓన్లీ ఒక పర్సన్ చుట్టే, ఒక పర్సన్కి ఉన్న సింపతి చుట్టే గేమ్ తిరగదు అన్న ఫీలింగ్ వచ్చింది. నాలాగా సేమ్ ఫీల్ వచ్చిన వాళ్ళంతా కింద ఒక్క లైక్ కొట్టురు అబ్బా, ప్లీజ్ ఒక్క లైక్ కొట్టుర్రి. నాలాగానే సేమ్ ఫీలింగ్, అబ్బా రిలాక్సేషన్ వచ్చిందిరా, రిఫ్రెష్మెంట్ వచ్చిందిరా, రీలోడ్ కాదురా రిఫ్రెష్ ఇది. లెట్స్ ఏంటది లెస్ట్ ఇట్స్ టైమ్ టు రీలోడ్ కాదు, ఇట్స్ టైమ్ టు రీఫ్రెష్ అన్న ఫీలింగ్ ఎంతమందికి వచ్చిందో కింద కామెంట్ చేయరు. అఫ్కోర్స్ బిగ్ బాస్ మామ తర్వాత కూడా మణికంఠ చుట్టే గేమ్ చెప్తాడు, ఖచ్చితంగా తనని టార్గెట్ చేసేలాగా అందరి అంటే తనని ఏదో ఒక ఇరకాటంలో పెట్టి తన నుంచి టీఆర్పీ గుంజడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ కొన్ని రోజులైనా 1-2-3 వీక్స్ అయినా కానీ మనకు టేస్టీ తేజ నుంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది, అవినాష్ దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది, రోహిణి దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది, అండ్ ఆట కొత్తగా ఉంటుంది. అండ్ గౌతమ్ కృష్ణ ఇచ్చి పడేసిందన్న ఇన్ఫర్మేషన్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రోమో ప్లస్ అప్డేట్స్, ఈ రెండు కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ థింగ్, మనకి ఓపెనింగే మరి నాగార్జున గారు ఏం చెప్పారు? ఇట్స్ టైమ్ టు రీలోడ్ కాదు సార్, ఇట్స్ టైమ్ టు రీఫ్రెష్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ నాగార్జున గారు. ఫర్ ద ఫస్ట్ టైం మీరు రీలాంచ్, రీలోడ్ ఇట్లాంటివి పెడుతున్నప్పుడు గమ్మత్తు అంటే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. పోయిన సీజన్లో పెడుతుంటే వాళ్ళు చేంజ్ చేస్తారు రా ఇక్కడ డిసైడెడ్ అనుకున్నాం. కానీ అసలు అప్పుడున్న కంటెస్టెంట్లు, ఆ శివాజీ గారు అయితేంది, పల్లవి ప్రశాంత్ వర్సెస్ అమర్దీప్ అయితేంది, శోభా శెట్టి వర్సెస్ స్పై బ్యాచ్ అయితేంది, స్పా వర్సెస్ స్పై అయితేంది, అది వేరే అబ్బా. దాని రేంజే వేరు, దాని లెవెలే వేరు. అండ్ టేస్టీ తేజ, అంతట్లో టేస్టీ తేజ ఏమంటారు, నారదుడు కైండ్ ఆఫ్ బిహేవియర్ తోటి ఏదో నోట్లో నాలుగలాగా అందరి దగ్గర పోయి మాట్లాడడం, ఇదంతా వేరే ఉండేది, గమ్మత్ ఉండేది. సరే, ఆ ఫీలింగ్ మళ్ళీ వస్తుందేమో అని అనుకుంటున్న ఆశ, ఇదొక చిన్న ఆశ. సరే, ఫస్ట్ మనకి ఆడ మెన్షన్ చేశారు డబుల్ ఎగ్జైట్మెంట్, డబుల్ ఎంటర్టైన్మెంట్ అనేది మెన్షన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఎంటర్టైన్మెంట్, నాట్ ఫర్ ఏడుపు కొట్టు వర్షన్స్. గెట్ ఏ స్ట్రోమ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని మళ్ళీ పెట్టండి. నాకు తెలిసి ఎంటర్టైన్మెంట్ని ఎక్కువగా ఫోకస్ చేద్దామని అనుకునే ఎక్కువ శాతం వైల్డ్ కార్డ్స్ కాదు, ఇక్కడ అన్ని కామెడీ కార్డ్స్ వచ్చినాయి. మీరు గమనిస్తే వచ్చిన వాళ్ళంతా కామెడీ కార్డ్స్, నాట్ వైల్డ్ కార్డ్స్. చెప్పడానికి వైల్డ్ కార్డ్ మామూలుగా ఉండదు వైల్డ్ కార్డ్ అంటారు, కానీ ఇక టేస్టీ తేజ కామెడీ కార్డ్, అవినాష్ కామెడీ కార్డ్, రోహిణి కామెడీ కార్డేనా అంతా, వీళ్ళంతా కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వస్తున్నారు. అండ్ మీరు గమనిస్తే బ్లాక్ డ్రెస్సు, ఇది బాక్సర్స్ ఇట్లా మీదకి వెళ్ళి కోట్లాగా వేసుకొని వస్తారు చూడురి, కోర్టులోకి వచ్చేటప్పుడు అంటే రెజ్లర్సు డబ్ల్యూడబ్ల్యూఈలో అట్లాంటి మీదకి వెళ్ళి ఒక సాటిన్ క్లాత్ తోటి ఇట్లా స్టైల్గా గ్లౌజులు పెట్టుకుని వస్తారు చూడు, కిక్ బాక్సింగ్ చేసేటప్పుడు తమ్ముడు సినిమాలో ఆ టైంలో ఆ బాక్సింగ్ గ్లౌజెస్ పెట్టుకొని అట్లా ఒక పర్సన్ మనకు కనబడతాడు. ఆ లెవెల్లో కాదు, నన్ అదర్ దాన్. చూడడానికి మీరు గౌతమ్ కృష్ణ ఏమంటారు రెడీ అయ్యింది అనుకుంటారు, కానీ కాదు, అక్కడ ఉన్నది అవినాష్, ముక్కు అవినాష్. అండ్ ఆ తర్వాత ముత్యాల జాకెట్ లాంటిది ఒకటి వేసుకొని, అది ఏమంటారు సాహస వీరుడు సాగర్ కన్య టైప్లో ఆ గెటప్ ఉంటుంది చూడరు, ఆ టైప్లో డ్రెస్ వేసుకొని చెంగ ఉరుకుతుంది ఎవరో కాదు, నైని పవని. అండ్ ఆ తర్వాత మనకి ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్ వేసుకుందబ్బా హరితేజ గారు, డిఫరెంట్ కాస్ట్యూమ్, ఆ కోట్ లాగా డిఫరెంట్గా ఉన్నది హరితేజ గారు. అండ్ హరితేజ గారి డాటర్ అనుకుంటా ఆ పాప, అది తెలియదు యాక్చువల్లీ. అయితే నాగ్ సార్ ఏదో ఎంట్రీలో ఒక రింగ్ లాంటిది ఉన్నది చూసిరా మీరు, రింగు. ఆ రింగ్లో నాగార్జున గారు ఇటిద్దరు అమ్మాయిలతో ఉన్నారు. మీకు ఏమనిపించింది అది రింగు చూసిరా మీరు? నాకైతే చిన్నప్పుడు ఒకటి యాదకి వచ్చింది. యాక్చువల్లీ మా ఏరియాలో ఒక ఆయన డిష్ కనెక్షన్లో పెట్టిన ఉంటాడు, ఆ జాలీలు ఉంటుంది చూడు పెద్దవి, వాటిని ఏమంటారు యాంటీనా లాంటివి ఉంటాయి, ఇంత పెద్ద చిప్పల్లాగా, ఆ జాలి చిప్పలాగానే ఉంది, దానికి లైట్లీ పెట్టినట్టున్నారు, మధ్యలో నాగార్జున గారు నిలబెట్టినట్టు అనిపించింది. అండ్ తర్వాత
మనకి చూపించింది అంటే విట్నెస్ ఆఫ్ వైల్డెస్ట్ కంటెస్టెంట్స్ అని చెప్పి ఒకటి చూపించారు. అండ్ రెడ్ షర్ట్ ఇట్లా మీదికి మడత పెట్టిండు, మొత్తం కొంచెం రస్టిక్ లుక్ తోటి అక్కడ మొత్తం ఏంటది ఐరన్ జాలీలాగా టైర్ లాగా అట్లా చూపించారు. చూసారా, అదంతా మెహబూబ్ దిల్సే. అఫ్కోర్స్ చూడగానే గుర్తుపట్టి ఉండొచ్చు, నేను చెప్తున్నా జస్ట్ నేను 0.25లో పెట్టి చూసినా కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నా. ఆ తర్వాత మనకి ఇక గెస్ట్ వచ్చింది, దిల్ రాజు గారు వచ్చింది, అండ్ సుహాస్ వచ్చింది, సుధీర్ వర్మ గారు వచ్చింది, మన శ్రీ విష్ణు అన్న వచ్చింది, వీళ్ళందరూ వచ్చినాయి చూపించారు మనకు విజువల్స్. ఆ తర్వాత వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు అని చెప్పి నాగార్జున గారు చెప్పారు. గంగవ్వ చూసిరా, గంగవ్వ నడుస్తుంటే ఖాళీ కడియాలు చూపించారు. అవి చూపిస్తే నాకు మా అమ్మమ్మ మా నాన్నమ్మ యాదికి వచ్చిరాబా. ఎందుకంటే మా ఊళ్ళల్లో అట్లా పెద్దోళ్ళు ముసలోళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే కాళ్ళకి కడియాలు వేసుకుంటారు. పట్టీలు ఉంటాయి కదా ఇప్పుడు, అప్పుడు కడియాలు ఉండేవి. కోర్స్ ఇది శ్రీకాకుళం సైడ్ కూడా వేస్తారు అనుకుంటా, కరీంనగర్, వరంగల్, తెలంగాణ ప్రాంతాల్లో వేస్తూనే అటు సైడ్ శ్రీకాకుళం సైడ్ వేస్తారు అనుకుంటా. నాకు తెలిసి ఆంధ్రాలో అన్ని డిస్ట్రిక్ట్స్లో వేయరేమో, విజయనగరం అని శ్రీకాకుళంలో అట్లా వేసుకుంటారని అనుకుంటున్నా. కాళ్ళ కడియాలు ఉంటాయి, ఇంత దొడ్డు ఉంటాయి వెండి. ఓకే, అండ్ అతిథి దేవోభవ. ఇక ఇక్కడ విష్ణుప్రియ అంటుంది వైల్డ్ కార్డ్స్ వస్తున్నారని చెప్పి నాగార్జున గారు అనగానే విష్ణుప్రియ అతిథి దేవోభవ సార్, మర్యాదలతో మిమ్మల్ని మెప్పించి మెల్లమెల్లగా ఇంటి నుండి బయటకు పంపించేస్తా అని చెప్పి అన్నది. ప్రాస కోసం వాడాలంటే మనం ఇలా వాడుకోవచ్చు, మిమ్మల్ని మెప్పిస్తాం, ఒప్పిస్తాం, ఆ తర్వాత గెంటేస్తాం, మిమ్మల్ని పంపిస్తాం అని చెప్పి చెప్పింది. చెప్పిన తర్వాత ఇక్కడ నాగార్జున గారు ఉండి అక్కడ ఇంకేదో డిస్కషన్ జరిగినప్పుడు ఆక్పాక్ కరేపాక్ అని అంటే ఏంటి వైల్డ్ కార్డ్స్ని కరివేపాకులా తీసేస్తావా అని ఒక డైలాగ్ అనేది అది ఒకటి చూపించారయ్యా. ఆ తర్వాత ప్రేరణ ఉండి వాళ్ళని పంపించేసి నేను గెలిచేస్తాను సార్ అని అంటే వాళ్ళ గురించి మీకు తెలీదు కానీ మీ గురించి వాళ్ళకి తెలుసు కదా, ఆట మొత్తం తెలుసు కదా అని చెప్పిండు. సార్ వచ్చేదంతా వైల్డ్ కార్డ్స్ పాతోలే కదా సార్, వీళ్ళ ఆట అందరికీ తెలిసి ఉంటుంది కదా, లోపలికి వచ్చేటప్పుడు అన్నా వీళ్ళంతా చూసి వచ్చి ఉంటారు కదా. అఫ్కోర్స్ కొన్ని సీజన్స్ మనకి హాట్స్టార్లో అవైలబుల్గా లేవు, అవైలబుల్గా ఉన్న సీజన్స్ అయితే చూసి ఉంటారు కదా, ఒకరు ఇన్ఫర్మేషన్ అయితే తెలిసి ఉంటుంది కదా. అండ్ లోపలికి వచ్చేదంతా కూడా పాత కంటెస్టెంట్లు వస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకు ఉంది కదా, లేదనుకుంటురా. మొన్న లైవ్లో మణికంఠ నబిల్ వీళ్ళిద్దరు డిస్కషన్స్ ఇంత పొడవు ఉంటాయి, అందులో భాగంగా ఈ డిస్కషన్ కూడా జరుగుతుంది. వైల్డ్ కార్డ్లో వచ్చేటోళ్ళు ఒక్కొక్క సీజన్ నుంచి ఒక్కొక్కరిని తీసుకొని 7 సీజన్స్ నుంచి 7గురిని తీసుకోబోతున్నారు. నాకు తెలిసి 7 అండ్ ఇంకొకరు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే రావచ్చు, లేదంటే 4 కొత్తలు 4 పాతలు మొత్తం 8 మంది రావచ్చు అని చెప్పి మన డిస్కషన్స్ పెట్టుకున్నారు. మొత్తం సీరియస్ డిస్కషన్స్ మస్తు సేపు జరిగినాయి లైవ్లో, అంతా అదే ముచ్చట వాళ్ళిద్దరిది. సో వాళ్ళకి తెలుసు ఎవరు వస్తారు అనేది, అండ్ వాళ్ళకి కొంత ఐడియా ఉంది ఎవరెవరు రాబోతున్నారు అన్న సంగతి కూడా. అండ్ పృథ్వీ సార్, నాగార్జున గారు ఏమన్నారు, మీ గురించి వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళ గురించి మీకు తెలియదు కదా, మీ గురించి వాళ్ళకి మొత్తం తెలుసు. అంటే సింహాన్ని కేజీలో ఉండి బయట నుంచి చూడడం వేరు, కేజీ బయట ఉండి కేజీ లోపలికి వస్తే వేరే రెక్క ఉంటుంది సార్ అంటాడు. అనగానే అన్నారు పక్క నుంచి. అంటే బిగ్ బాస్ బయట నుంచి చూస్తుంటే కంటెస్టెంట్ల గురించి ఏం తెలుస్తుంది, లోపలికి వస్తే తెలుస్తుంది అని వీళ్ళు చెప్పారు కదా. యాక్చువల్లీ పృథ్వీరాజ్ డైలాగ్కి కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది సినారియో. లోపల ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎవరితో మాట్లాడుతారో అది మాత్రమే తెలుస్తుంది, బయట ఉన్న వాళ్ళకి కంప్లీట్ 69 కెమెరాల మధ్యలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. కంప్లీట్గా మనకు తెలిసినంత వాళ్ళకు కూడా తెలియదు అక్కడ ఏం జరుగుతుంది, ఎవరి మీద ఏం ప్లాన్ చేస్తుండ్రు, ఎవరు ఏం స్కెచ్లు వేస్తారు, ఎవరు ఏం కరెక్ట్గా ఉన్నారు, ఎవరు రాంగ్ ఉన్నారు, ఎవరు రైట్ ఉన్నారు, అన్నీ కూడా మనకే ఎక్కువ తెలుస్తాయి వాళ్ళకంటే. అందుకే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అసలు ఏం చూపించారో ఏమో, అసలు నన్ను కరెక్ట్ పాయింట్లో చూపించలేదండి, కరెక్ట్ పాయింట్లో చూపిస్తారు, ఎక్కువ చూపిస్తారు, ఇంకా కరెక్టే కాదు ఇంకా అన్నీ చూపిస్తారు, క్లోజ్ చేసి మరి చూపిస్తారు, చేతులు కాళ్ళు కూడా. అది వాళ్ళని పంపించేసి నేను గెలుస్తాను సార్ అన్నది ఓకే అయిపోయింది. పృథ్వీ ఎట్లా డైలాగ్ కొట్టిన. ఆ తర్వాత నిఖిల్ ఉండేసి ఎప్పుడు ఎట్లా ఎవరిని దింపాలో మా వెపన్స్ రెడీగా ఉన్నాయి సార్ అని చెప్పి అన్నాడు. అంటే నిఖిల్ మేము వచ్చిన వాళ్ళకి ఏం ఆపోజిట్గా దింపితే మేము గెలుస్తామో చూద్దామని అనుకున్నారు, కాకపోతే అప్డేట్స్ చెప్పేటప్పుడు చెప్తా, కాకపోతే ముదురులే, కొత్తోళ్ళే, సీనియర్సే, జూనియర్సే. నిన్న పోయిన తర్వాత ఫస్ట్ టాస్కులు జరిగినాయి కొన్ని, ఆ టాస్కులలో జూనియర్స్ వర్సెస్ సీనియర్స్, కొత్తోళ్ళు వర్సెస్ పాతోళ్ళే గెలిచిర్రు, పాతోళ్ళే 1కి 2 టాస్కులు గెలిచిర్రు, అది జరిగింది అన్నట్టు. అంటే సీనియారిటీ ఉంది కదా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కదా, అందరు కూడా దగ్గర లాస్ట్ దాకా వచ్చిపోయిన వాళ్ళు కదా, ఎవరు కూడా జస్ట్ 1 వీక్ 2 వీక్స్ ఉన్న వాళ్ళు కాదు, ఓన్లీ నైని భవాని తప్ప మిగతా వాళ్ళంతా లాస్ట్ దాకా ఉన్న వాళ్ళే. రోహిణి ఒకటి, అలాగే నైని భవాని ఒకటి, వీళ్ళిద్దరు మాత్రమే తక్కువ రోజులు ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా చాలా రోజులు ఉన్నారు. గంగవ్వని కన్సిడర్ చేయొద్దు అనుకోరు మనం, మిగతా వాళ్ళంతా చాలా రోజులు ఉన్నారు. గౌతమ్ కృష్ణ కావచ్చు, అవినాష్ కావచ్చు, అండ్ హరితేజ గారు లాస్ట్ దాకా ఉన్నారు,
అండ్ మహబూబ్ దిల్సే దగ్గర దగ్గర లాస్ట్ దాకా ఉన్నాడు. టేస్టీ తేజ చాలా రోజులు ఉన్నాడు. సో వీళ్ళంతా చాలా రోజులు ఉన్నోళ్ళు, వీళ్ళందరూ ముదుర్లు, తెలివి కల్లోళ్ళు, ఇందులో చాలా మెదడున్నోళ్ళు ఉన్నారు. చాలా అంటే బ్రెయినీ బాగా ఆలోచించే వ్యక్తి టేస్టీ తేజ, హరితేజ గారు. వీళ్ళంతా చాలా చాలా తెలివి కల్లోళ్ళు, చాలా ఫన్ జనరేట్ చేసేటోళ్ళు అండ్ కాంట్రవర్సీలు క్రియేట్ చేయగలిగేటోళ్ళు, గట్టిగా డైలాగులు కొట్టేటోళ్ళు గౌతమ్ కృష్ణ. అయితే ఆ తర్వాత యష్మి ఉంటుంది, ఎవరు వచ్చినా సార్ వీ డోంట్ కేర్, ఐ పర్సనాలిటీ డోంట్ కేర్ అని చెప్పింది. చూద్దాం హరితేజ గారు ఏమంటారు అక్కడ స్టేజ్ మీద. యష్మితో నాకు పడేలా ఉంది సార్. మీకు విషయం చెప్తా, వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా నాగమణి కంట నామినేట్ చేయరు, చేసే ధైర్యం చేయరు, అసలు నాగమణి కంట జోలికి పోరు, వాటకు పోరు. ఎందుకంటే అఫ్కోర్స్ నాగమణి కంట ఊరుకోవడం అనుకోరు, వీళ్ళ జోలికి ఆయనే అవుతాడు. అయితే నాగమణి కంట దగ్గరికి పోరు, వీళ్ళంతా యష్మితో పెట్టుకుంటారు. యష్మిని అంటే యష్మి కొంత నెగిటివిటీ ఉంది కదా బయట, ఆ నెగిటివిటీని క్యాచ్ చేసుకుందాం అనుకుంటూ సీత నెగిటివిటీని క్యాచ్ చేద్దాం అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో నబీల్కి మంచి పేరు ఉంది, అండ్ నబీల్కి మంచి పేరు ఉంది, ఇంకొకటి నిఖిల్కి అంతో ఇంతో పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇప్పుడు అంతా పాజిటివ్ ఉందిలే, స్టార్టింగ్ నెగిటివ్. పృథ్వీకి మంచి పేరు ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే యష్మి అండ్ కొత్త ఫాలోయింగ్ తక్కువ ఉన్న పృథ్వీ, వీళ్ళిద్దరి మీద పడతారు, మిగతా వాళ్ళ మీద తక్కువ పడతారు అనుకోండి. సీత మీద కూడా పడతారు. సీతకు కొంత నెగిటివిటీ అండ్ పాజిటివిటీ రెండు మిక్స్లో ఉన్నాయి. నాగమణి గంట పుణ్యంతో సీతకు బాగా నెగిటివిటీ కూడా వచ్చింది అనుకోరి. సో ఈ లెక్కన ఎక్కువగా వీళ్ళ మీద పడతారు తప్ప వాళ్ళ మీదకి పోరు. ఏది నాగమణి గంట మీదకి, నబీల్ మీదకి, నిఖిల్ మీదకి పోరు. ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ హ్యూజ్గా ఉంది కాబట్టి వాళ్ళ ముగ్గురు మీదకి అస్సలు పోరు. అండ్ నెక్స్ట్ సింహాన్ అయిపోయింది. ఓకే, పృథ్వీ. ఇక్కడ నాగార్జున గారు ఉండి వచ్చే వాళ్ళల్లో చాలా బ్యూటిఫుల్ అమ్మాయిలు ఉంటే ఏం చేస్తాం, ఎవరున్నారు సార్? ఇక్కడ రోహిణి ఉంది, బ్యూటిఫుల్ గంగావ, రోహిణి అండ్ ఎవరు, నైని పవన్ ఒకటి. ఓకే, నైని పవన్ ఒకటి, అంతే కదా అంతకు మించి. ఓకే, అయితే ఆ మాట అనగానే పృథ్వీ ఉండి మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ని చాలామందిని చూసేసాను సార్ లైఫ్లో అని. అది మంచిదే. ఆ తర్వాత శ్రీ విష్ణు గారు వచ్చారు స్వాగ్ సినిమా ప్రమోషన్ కోసం, సుహాస్ గారు వచ్చారు జనక అయితే గనక అనే ప్రమోషన్ కోసం, దిల్ రాజు గారు వాళ్ళ టీము, అండ్ శ్రీ విష్ణుతో పాటు రీతు వర్మ అండ్ మిగతా వాళ్ళు, అండ్ సుధీర్ అన్న ఇన్ ద సెన్స్ సుధీర్ వర్మ గారు, సాయాజీ షిండే గారితో వచ్చారు. నిన్ను పుట్టించిన దేవుడు దొరికితే సెలవు చేస్తా, వీళ్ళందరూ వచ్చారు. ఇదంతా ఇక ప్రమోషన్స్ అవి జరిగినాయి. అండ్ సుహాస్ బ్రో లిటరల్లీ వావ్ కైండ్ ఆఫ్ పర్సన్. అసలు ఎక్కడి నుంచి వచ్చినబ్బా, గ్రేట్ కదా, మట్టిలో మాణిక్యం. లైక్ విజయ్ సేతుపతి, తమిళ ఇండస్ట్రీకి విజయ్ సేతుపతి, తెలుగు ఇండస్ట్రీకి సుహాస్ అని చెప్పుకోవచ్చు గర్వంగా. అసలు ఎవరు యూట్యూబ్లో చిన్న వీడియోస్ చేసుకునే పర్సన్ ఈరోజు టాప్ మోస్ట్ స్టార్. సంవత్సరానికి 4-5 సినిమాలు తీస్తూ ఉంటాడు, కనీసం 3 సినిమాలు తీస్తాడు. అండ్ అన్నీ కూడా అబోవ్ యావరేజ్ అండ్ హిట్ మూవీసే ఉన్నాయి చాలా వరకు. అండ్ కొత్త కథలు, అద్భుతమైన పర్సనాలిటీ అబ్బా, వెరీ నైస్. అండ్ నాకు పర్సనల్గా పరిచయం, అంటే బాగా ఫ్రెండ్స్ అట్లా కాదు కానీ మాకు జస్ట్ పరిచయం నాకు. కానీ ఏమన్నా రెస్పెక్ట్ ఇస్తే పరిచయం అయితే మనం, అరే ఏంది భయ్ నువ్వు హీరో భయ్యా, నువ్వెందుకు ఇంతగానో ఇస్తున్నావు అంటే, లేదు బ్రో హాయ్ బ్రో, ఎలా ఉన్నారు బ్రో, బాగున్నారు బ్రో, టిఫిన్ అయిందా బ్రో, ఇట్లా మాట్లాడతారు. అబ్బా ఎంత మంచిగా అనిపిస్తుంది. అసలు పరిచయం అయినా నేనైతే. పొడుగు మహేష్ ఉన్నాడు కదా, మా జబర్దస్త్ పొడుగు మహేష్ సుహాసు ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నప్పుడు, అదే మాకు అన్నపూర్ణలో రామనాయుడులో షూటింగ్ జరుగుతున్నప్పుడు కలిసామన్నట్టు. అరే ఎంత డౌన్ టు ఎర్త్ మనిషి, ఎంత డౌన్ టు ఎర్త్. వెంకీ మామ షూటింగ్ జరుగుతున్నప్పుడు. ఎస్, సరే మనకి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలో అదే అర్థమైపోయింది కదా ఎవరెవరో. అవినాష్ వస్తుండు కిక్ బాక్సింగ్ డ్రెస్ వేసుకొని, గౌతమ్ కృష్ణ వస్తుండు ఒక మెరూన్ కలర్ రెడ్ కలర్ కైండ్ ఆఫ్ సూట్ వేసుకొని వస్తుండు, నైని పావని నా మళ్ళీ ఫిట్టింగ్ పెట్టారా సార్ అని చెప్పి అంటుంది. ఎందుకంటే నైని పవన్ ఇంకో పాట కూడా పాడింది, వీడు 6 అడుగుల బుల్లెట్. ఎవరి గురించి అంటారు, నాగార్జున గారి గురించి పాడుండొచ్చు. ఓకే, కత్తి సుత్తి, ఎవరికి కత్తి ఎవరు సుత్తో చెప్తావా అనగానే సార్ మళ్ళీ ఫిట్టింగ్ అనేది ఒకటి వినిపించింది. అండ్ హరితేజ గారు యష్మితో పడేలాగా ఉంది సార్ అని చెప్పి ముందే డిసైడ్ వచ్చింది. అబ్బో హరితేజ గారు ప్లాన్ చేసుకొని వచ్చారయ్యా. ఆ తర్వాత గంగావని చూసి నాగార్జున గారు షాక్ అయినట్టు ఒకటి చూపించారు. అండ్ టేస్టీ తేజ ఇక్కడ అంతా మంచి ఆడగాళ్ళే అంటాడు. సరే, ఇంకొకరు మెహబూబ్ దిల్సే అండ్ రోహిణి మాట్లాడింది గట్టిగానే మనకి వినబడుతూనే ఉంది కదా వాయిస్. ఫినిష్ అన్నది అంటే ఎవరు నువ్వా వాళ్ళ అంటే సార్ అంటుంది సార్. ఆ తర్వాత లేచిపోదామన్న మనగాడా ఎక్కడున్నదా అని చెప్పి మళ్ళీ నాగార్జున గారితో పని జనరేట్ చేసింది.
అమ్మయ్య ఇది చూడగానే నాకు తిరుపతి కొండెక్కినప్పుడు కూడా కలిగిన ఆనందం కలిగింది. అబ్బా సాయిరామ్ అన్న ఫీలింగ్ వచ్చింది. మీకు ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు కానీ నాకైతే వచ్చింది పర్సనల్గా. లిటరల్లీ నరాలు కట్ అయిపోతున్నాయి అబ్బా. ఫేక్ని మనం ఎంకరేజ్ చేస్తున్నారు జనాలు. అటు సైడే మనం సపోర్ట్ చేయాలంటే నాతో కాదు, మనం విన్నర్లకి సపోర్ట్ చేయలేదు నచ్చకపోతే, కానీ అది వేరే విషయం. సో ఇది దా మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయండి. కానీ దానికంటే ముందు నవరాత్రులు కదా, మన మష్రూమ్ పికిల్ టేస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోరు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం బ్యాచ్లు దింపుతూనే ఉన్నాం, అయిపోతూనే ఉంది. కొత్త బ్యాచ్ రెడీ అయింది ఇప్పుడే. ఇంతకుముందే ఈ వీడియో కంటే ముందే దాన్ని బాక్సులకి షిఫ్ట్ చేసినాం. జస్ట్ ఫ్రెష్గా పెట్టి ఎవరెవరైనా ఆర్డర్ చేసుకుందాం అనుకుంటే ఆర్డర్ చేసుకొని మన www.swathipicles.comలో లేదంటే డైరెక్ట్గా వాట్సాప్ త్రూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మన డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఇది మ్యాటర్. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్.